వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు 30 ఇయర్స్గా లా ప్రాక్టీస్ చేస్తూ ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ మనకి లాయర్గా ఉన్న రాహుల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ స్టూడెంట్ వీసాకు సంబంధించి ఓపీటీ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్ గురించి ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడబోతున్నారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానిపై మరిన్ని సిరీస్ ఎపిసోడ్స్ రానున్నాయి. హాయ్ సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. హౌ ఆర్ యూ? గుడ్. సార్, ముఖ్యంగా స్టూడెంట్ వీసా మీద ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళు ఇనిషియల్ పీరియడ్లో వాళ్ళకి ఓపీటీ మీద ఇచ్చే ఈ టైం పీరియడ్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు? లేటెస్ట్గా దాని మీద ఎటువంటి అప్డేట్స్ రానున్నాయంటారు? ఇప్పుడు నార్మల్గా డిగ్రీ చేసేటప్పుడు కానీ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ చేయగానే మన పిల్లలు ఎక్కువ మంది మాస్టర్స్ పోతుంటారు కాబట్టి మాస్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడదాం. మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఓపీటీ అని 1 year వర్క్ పర్మిట్ ఇస్తారండి. ఆ వర్క్ పర్మిట్ వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీ వర్క్ చేయాలన్నట్టు. ఓకే. వాళ్ళకు ఒకవేళ జాబ్ రాకపోతే ఆ ఓపీటీ అనేది క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళకు ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, సివిస్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఉంటుంది అన్నట్టు. ఆ ట్రాకింగ్ సిస్టంలో వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి, మీ ఎంప్లాయర్ ఎవరు, ఎక్కడ ఉంటున్నావు నువ్వు, ఇవన్నీ ఇన్ఫామ్ చేయాలన్నట్టు. అయితే ఆ 1 year పీరియడ్లో 90 days అన్ఎంప్లాయ్మెంట్ అలౌడ్ అండి. 90 days వరకు 90 days వితౌట్ ఎంప్లాయ్మెంట్ 90 days అన్ఎంప్లాయ్మెంట్ అలౌడ్. ఒకవేళ 91 day కనుక వచ్చింది అనుకోండి, ఖతం, సివిల్ సిస్టమ్ నుంచి వన్ కిక్ అవుట్ చేసి పడేస్తారు. అంటే అతను F1 వీసా ఖతమైంది, అక్కడ ఉండటానికి వీల్లేదు, అక్కడ ఓపీటీ అన్నది అతనికి వచ్చిన పర్మిట్ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టు. సో ఈ లోపల ఇతను ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం కంపల్సరీ అవుతుందండి. సో ఈ లోపు ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకుందాము, ఆఫ్టర్ 1 year ఆ ఎంప్లాయ్మెంట్ మీద ఎటువంటి ప్రొసీజర్ ఉంటుంది? స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. అసలు స్టెమ్ ఎక్స్టెన్షన్ ఎందుకు చేయించాలండి? అయితే ఇప్పుడు నార్మల్గా డిగ్రీస్ అక్కడ 2గా డివైడ్ చేస్తారండి. ఒకటేమో స్టెమ్ డిగ్రీ, అంటే నార్మల్గా సైన్స్ కానివ్వండి, తర్వాత ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానివ్వండి, తర్వాత కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ డిగ్రీస్, ఇవన్నీ స్టెమ్ డిగ్రీస్ అంటారండి. ఓకే. గవర్నమెంట్ అక్కడ పిల్లల్ని స్టెమ్ డిగ్రీస్ చేయడానికి ప్రమోట్ చేయడానికి ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఒకటి పెట్టింది అన్నట్టు. అంటే వీళ్ళకు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే కంప్యూటర్ సైన్స్లో మోస్ట్లీ మన వాళ్ళందరూ కంప్యూటర్ సైన్స్లో చేస్తారు కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. సో అందులో ఫస్ట్ 1 year ఓపీటీ అని వర్క్ పర్మిట్ ఉంటుంది. ఆ వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత అతనికి జాబ్ ఉంటే ఇంకొక 2 years వర్క్ పర్మిట్ వస్తుందండి. దాన్ని స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటారు అన్నట్టు. ఆ స్టెమ్ ఎక్స్టెన్షన్లో కూడా 90 days అన్ఎంప్లాయ్మెంట్ అలౌడ్ అక్కడ, అందులో కూడా. అయితే రెండిట్లో కలిపి 150 రోజులే. అంటే ఎక్కడో ఒక దగ్గర తగ్గించుకోవాలన్నట్టు. ఇక్కడ 90 days, అక్కడ 90 days బ్యాక్స్, ఓవరాల్గా 150 days దాటకూడదు అన్నట్టు. స్టెమ్ ఎక్స్టెన్షన్లో కూడా జాబ్ కంపల్సరీ ఉండాలి, జాబ్ కంపల్సరీ చేయాలి. అంటే ఈ 180 days పక్కన పెడితే యాక్చువల్లీ 150 90 + 90 కాదు అక్కడ. ఇక్కడ 60 ఇవ్వాలన్నా అక్కడ 70 ఎక్కడో కంట్రోల్ చేసి పెట్టాలన్నట్టు. సో ఇన్ కేస్ ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ కన్నా ముందు తనకి జాబ్ పోయినట్లయితే ఓపీటీ టైంలో ఇంకా స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా ఉండదంటారు. ఒకవేళ స్టెమ్ ఎక్స్టెన్షన్ చేసే టైంలో ఓకే, మీకు మొదలే స్టెమ్ ఎక్స్టెన్షన్ ఓపీటీ అయిపోక ముందే, మీకు 3 months ముందే స్టెమ్ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకునే తప్పుడు ఒకవేళ జాబ్ లేదనుకోండి, ఇక మనోని గోవింద, అతనికి మాత్రం ఆ స్టెమ్ ఎక్స్టెన్షన్ రాదు. కంపల్సరీ అప్పుడు జాబ్ ఉండాలి. సో కంపల్సరీ ఓపీటీ టైంలో జాబ్ ఉండాలి, అండ్ అది ఎక్స్టెన్షన్ టైంలో కంపల్సరీ జాబ్ ఉండాలి. ఓపీటీ మొదలైనప్పుడు ఉండనక్కర్లేదు, ఓపీటీ ఎండ్ అయ్యేటప్పుడు మాత్రం కంపల్సరీ ఉండాలి, లేకపోతే మనోడు గోవింద అవుతాడు, స్టెమ్ ఎక్స్టెన్షన్ రాదు. సో ఓవరాల్గా హౌ లాంగ్ దే కెన్ స్టే? 3 years టైం డ్యూరేషన్ ప్రాపర్ స్టే చేయొచ్చు? అవునండి, 3 years. అంటే 2 years ఏమో వీళ్ళు మాస్టర్స్ చేస్తారు. టిపికల్గా 1.5 year వీళ్ళు మన వాళ్ళు పోయేది ఆగస్టు పోయిన తర్వాత మే జూన్ కల్లా గ్రాడ్యుయేట్ అవుతారు నెక్స్ట్ ఇయర్కు. అంటే 1.5-2 years వీళ్ళు గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకు 3 years. ఫస్ట్ ఓపీటీ 1 year, తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ 2 years. ఈ 3 years పర్మిట్ ఉంటుంది, వర్క్ పర్మిట్. ఈ లోపల కనుక మనోడు లాటరీ, H1B లాటరీ మీకు తెలుసు కదా, మార్చ్లో 80,000 members H1B లాటరీ చేస్తారు కదా. అప్పుడు చేసినప్పుడు ఇతను ఎంప్లాయర్ H1B లాటరీ చేస్తే, H1B వచ్చేస్తేనేమో ఖతం అన్నట్టు. ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఈ అబ్బాయికి అవసరం లేదు, H1B మూవ్ అవుతాడు అన్నట్టు. ఒకవేళ అప్పుడు కూడా రాకపోతే ఇక మళ్ళా
వేరే వీసా పోవడం కానీ లేదా అంటే వెనకకు రావడం కానీ అవసరం పడుతుందండి వీళ్ళకు. ఈ ఓపీటీ స్టెమ్ ఓపీటీ రెండు సిమిలర్ అనిపిస్తుంది సార్, డిఫరెన్సెస్ ఏం లేవా ఈ రెండిట్లో? చాలా డిఫరెన్స్ ఉందండి. ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ చాలా డిఫరెన్స్ ఉంది. ఓపీటీ పీరియడ్లో వాలంటరీ ఎంప్లాయ్మెంట్ అలౌడ్, అంటే ఇంటర్న్షిప్, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అలౌడ్. ఓకే, అంటే ఏదైనా కంపెనీ ద్వారా కానీ ఏదైనా ట్రైనింగ్ ఇస్తాను అనుకోండి, ఈ అబ్బాయి కనుక అక్కడికి పోయి, అబ్బాయి కానీ అమ్మాయి కనుక అక్కడికి పోయి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే పని చేయకున్నా కూడా ట్రైనింగ్ తీసుకున్నందుకు దానికి డబ్బులు ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చేది ఎక్కువ, డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. ఇవ్వనప్పుడు కూడా ఇతను ఓపీటీ పీరియడ్లో అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే అది ఎంప్లాయ్మెంట్ కింద కౌంట్ అవుతుందండి. ఓకే. అదే స్టెమ్ ఎక్స్టెన్షన్కి వచ్చేటప్పుడు కంపల్సరీ పెయిడ్ ఎంప్లాయ్మెంట్ అన్నది అవసరం. ఓపీటీ పీరియడ్లో ఏమో వాలంటరీ ఆర్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అలౌడ్, పెయిడ్ అలౌడ్, అన్పెయిడ్ అలౌడ్. కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్కి వచ్చేవాడు కంపల్సరీ పెయిడ్ అలౌడ్ అని, కంపల్సరీ పెయిడ్ ఉండాలి. పెయిడ్ లేకపోతే మనోడు బయటపడాల్సి వస్తుంది అన్నట్టు. ఈ అన్ఎంప్లాయ్మెంట్ రూల్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది ఓపీటీలో కానీ స్టెమ్ ఓపీటీలో కానీ? రైట్. ఇప్పుడు ఓపీటీ ఉన్నప్పుడు నేను చెప్పాను కదండి 90 days. ఓకే, 90 daysలో అంటే ఇతను కనుక ఒక 30 days కనుక సేవ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్లో కూడా 90 వాడుకోవచ్చు. అంటే ఇక్కడ 60 వాడుకొని మళ్ళీ నెక్స్ట్ 90 వాడుకుంటే బెటర్. ఓకే, కానీ ఇతనికి 90 days దాకా పర్మిట్ ఉంటుంది అన్నట్టు. సో నార్మల్గా వీళ్ళకి ఇంటర్న్షిప్స్ వస్తాయండి బాగానే. లేకపోయినా కానీ మన చాలా కన్సల్టింగ్ కంపెనీస్ ఏం చేస్తారంటే వీళ్ళని ట్రైనింగ్లో పెడతారు బాగా. అంటే పర్టికులర్గా ఏదైనా పర్టికులర్ టెక్నాలజీ ఉందనుకోండి, ఇప్పుడు ఏఐ అనేది బాగా హాట్ టెక్నాలజీ. ఈ పూర్వకాలంలో ఏం చేస్తారు, ఈ పూర్వకాలను తీసుకొని మొత్తం అందరినీ మంచిగా ఒక ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకి బాగా పర్టికులర్ దాని మీద ట్రైనింగ్ చేసి ప్లేస్ చేస్తారు. అంటే ఎంప్లాయర్ కూడా లాభం ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ప్లేస్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే డబ్బులలో వాళ్ళ కమిషన్ ఉంటుంది కదా, అది బాగానే వాళ్ళకు ఉంటుంది కాబట్టి అట్లా చాలా. సో ఓపీటీ పీరియడ్ అన్నప్పుడు నార్మల్గా అయితే మన వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదండి. ట్రైనింగ్ బాగానే ఇస్తారు, ట్రైనింగ్ బాగానే ఇచ్చే కంపెనీలు ఉన్నాయి, వీళ్ళు తీసుకునే కంపెనీ. స్టెమ్ ఎక్స్టెన్షన్కి వచ్చేటప్పుడు మాత్రం ఇబ్బంది అయింది. ఎందుకంటే స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద ఉన్నప్పుడు పేమెంట్ అన్నది, పెయిడ్ జాబ్ అన్నది ఉండాలి కదా. అప్పుడు పెయిడ్ జాబ్ ఇంకా లేకపోతే మాత్రం మన వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి అప్పుడు. సో ఓపీటీలో టైంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకూడదు, అట్లీస్ట్ ఇంటర్న్గానే పనిచేసి ఉండాలి. రైట్. లేకపోతే కంపల్సరీ వెనక్కి రావాల్సిందే తప్ప. రైట్, కంపల్సరీ వెనక్కి రావాల్సిందే. సో ఈ టైంలో అంటే స్టెమ్లో కానీ ఓపీటీ టైంలో కానీ జాబ్ లేకుండా ఉన్న పర్సన్ లీగల్గా స్టే చేయడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి? అంటే నేను చెప్పినా కదండి, మొత్తం టోటల్గా 150 days అలౌడ్. ఫస్ట్ దాంట్లో 90 చేస్తే నెక్స్ట్ 60, ఫస్ట్ దాంట్లో 60 చేస్తే నెక్స్ట్ 90. ఏ దాంట్లో కూడా 90 కన్నా ఎక్కువ చేయరాదు అన్నట్టు. అంత మటుకు అన్ఎంప్లాయ్మెంట్ అలౌడ్. ఫస్ట్ ఓపీటీ పీరియడ్లో మీకు స్టెమ్ వాలంటరీ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అలౌడ్, స్టెమ్ ఎక్స్టెన్షన్ అలౌడ్ కాదు. సో మీరు అన్నది కరెక్ట్. ఒకవేళ కనుక ఆ 150 days కూడా క్రాస్ అయితే అతను లీగల్ స్టేటస్ పోద్ది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ట్రాకింగ్ ఎక్కడ ఉంటుంది అంటే సివిల్ సిస్టంలో ట్రాకింగ్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇవన్నీ వీళ్ళు చెప్పాలి, పిల్లలు పోయి వాలంటీర్గా నాకు జాబ్ పోయింది పోలేదని. అందులో కూడా ఇన్వెస్టిగేషన్స్ అవుతా ఉంటాయి అప్పుడప్పుడు. ఒకవేళ మనోడు జాబ్ చేస్తాడనుకోండి, జాబ్ పోయిందనుకోండి, వీడు చెప్పలేదనుకోండి, దెన్ అతనికి ప్రాబ్లం రావచ్చు. ఇంకోటి ఏంటంటే కంపెనీ కూడా ఇన్ఫార్మ్ చేస్తుంది కాలేజ్కి, అరే నాయన మా దగ్గర పనిచేస్తాడు కానీ ఇప్పుడు వీడు మా దగ్గర లేడు అని చెప్పి వాళ్ళు కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తారు, మన యూనివర్సిటీకి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళని టర్మినేట్ అయిపోతారు అన్నట్టు. సో ఆ పీరియడ్లో ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం అండి. అయితే ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్లో 40 hours జాబ్ అవసరం లేదు, 25-30 hours జాబ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కనుక అతనికి తక్కువ జాబ్ ఏదైనా దొరికిందనుకోండి, తక్కువ టైంలో దొరికిందనుకోండి, స్టెమ్ ఎక్స్టెన్షన్లో ఆ 25 hours 30 hours కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఇది స్టెమ్ ఎక్స్టెన్షన్ ఫస్ట్ 1 year కాదు, తర్వాత నెక్స్ట్ 2 yearsలో. ఓపీటీలో ఇన్ కేస్ ఈ ఫ్రీ జాబే ఉంది, ఇంకా అవును, నెక్స్ట్ స్టెమ్ ఎక్స్టెన్షన్ ముందు కూడా ఫ్రీ జాబే ఉంది అంటే ఓపీటీ నుంచి స్టెమ్ ఎక్స్టెన్షన్ పోయేటప్పుడు ఆ స్టెమ్ ఎక్స్టెన్షన్ జాబ్ అన్నది కంపల్సరీ పెయిడ్ జాబ్ ఉండాలి. లేకపోతే యుఎస్సిఎస్ పర్మిషన్ ఇవ్వదు, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇవ్వదు. సో లీగల్గా వీళ్ళు ఎలాంటి అప్లై చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి జాబ్ ఫైండ్ అవుట్ చేయకపోతే లీగల్గా ఇంకేం చేయలేరు అంటారా? అవునండి. స్టెమ్ ఎక్స్టెన్షన్ అప్పుడు కనుక ఒకవేళ కనుక ఫస్ట్ 1 yearలోనేమో వీళ్ళకి ఇంటర్న్షిప్ జాబ్స్ ట్రైనింగ్స్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత కనుక వీళ్ళకు ఒకవేళ కనుక పెయిడ్ జాబ్స్ కనుక దొరకకపోతే ఖతం.
సో వీసా చేంజ్ అవ్వడం లాంటి ప్రొసీజర్ ఏమైనా ఫాలో అవ్వచ్చా? అవునండి, అప్పుడు వాళ్ళు B2కు చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫాల్ కావచ్చు, లేదంటే మళ్ళీ కాలేజ్ పోయి ఇంకో మాస్టర్స్ డిగ్రీ చేయొచ్చు, మళ్ళీ లేదంటే డాక్టరేట్ డిగ్రీ చేయొచ్చు, లేదంటే వాళ్ళకు ఒకవేళ H4 ఆప్షన్ ఉంటే H4 చేయొచ్చు, లేదా ఇండియాకి రావాలన్నా ఇండియాకి రావచ్చు, లేదా కెనడాకి పోవన్నా కెనడాకి పోవచ్చు. సో అప్పుడప్పుడు మన వాళ్ళు వచ్చి జనాలు వచ్చి చెప్తా అంటారు, నేను 2 మాస్టర్స్ డిగ్రీ చేసిన, 3 మాస్టర్స్ డిగ్రీ చేసిన అంటారు. వీళ్ళు ఏంది అక్కడ 2 మాస్టర్స్ డిగ్రీ చేసింది ఎందుకు? ఆడ పోయి వాళ్ళు ఏదో మాస్టర్స్ డిగ్రీ ఇంకో మాస్టర్ డిగ్రీ ఉంటే వాల్యుయేషన్ అని కాదు. 90% ఆఫ్ ద మెంబర్స్ ఏమవుతారంటే వాళ్ళు అక్కడ ఉండటానికి వేరే మాస్టర్స్ డిగ్రీ చేస్తారు. అది ఇంకోటి మీరు అడగొచ్చు ఏంటంటే, మరి ఇంకో మాస్టర్స్ డిగ్రీ చేస్తే మళ్ళీ 3 ఏళ్ళు పర్మిట్ వస్తుందా? గ్రేస్ పీరియడ్స్ ఎలా ఉంటాయి అసలు? ఒక లెవెల్ ఆఫ్ డిగ్రీకి ఒక OPT, ఒక స్టెమ్ ఎక్స్టెన్షన్, ఇంకో లెవెల్ ఆఫ్ డిగ్రీకి ఒక OPT, ఒక స్టెమ్ ఎక్స్టెన్షన్. అంటే బ్యాచిలర్స్ డిగ్రీకి OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, మాస్టర్స్ డిగ్రీకి OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, మళ్ళీ డాక్టరేట్ డిగ్రీ ఉంటుంది. మనోళ్ళు చాలా మంది పోయేది మాస్టర్స్ డిగ్రీకి, కాబట్టి వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ చేసినప్పుడు ఒక OPT, ఒకటి స్టెమ్ ఎక్స్టెన్షన్, అంటే 3 ఏళ్ళు వర్క్ పర్మిట్ ఉంటుంది. ఈ లోపల కనుక వాళ్ళకు జాబ్ పోతే వాళ్ళు మళ్ళీ వేరే మాస్టర్స్ జాయిన్ అయ్యి మళ్ళీ మాస్టర్స్ తీసుకుంటే మళ్ళీ OPT అన్నది రాదు. ఓవరాల్గా మాస్టర్స్ అనేది ఒకే ఓపీటీ ఒకటే మళ్ళీ మాస్టర్ చేసి ప్రతిసారి మాస్టర్ చేసినప్పుడల్లా OPT మళ్ళీ అది వస్తుందా? రాదు. అండ్ ఇన్ కేస్ జాబ్ వచ్చాక జాబ్ ఛాలెంజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి వీళ్ళకి? ఉంటాయండి, జాబ్ ఛాలెంజెస్ బాగా టఫ్గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు నార్మల్గా కన్సల్టింగ్ కంపెనీ ద్వారా పోతారు కాబట్టి వీళ్ళకి జాబ్ డ్యూటీస్ హెవీగా ఉంటాయి, జాబ్ ఛాలెంజెస్ ఉంటాయి. నేను నార్మల్గా స్టూడెంట్స్కి ఏం చెప్తా అంటే, ఇక్కడ మీరు ఇంజనీరింగ్ చేసేటప్పుడు, ఇండియాలో ఇంజనీరింగ్ చేసేటప్పుడు మీరు ఇంటర్న్షిప్స్ చేయండి. వేరే కంపెనీస్లలో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేయండి. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ దే ఆర్ రెడీ టు టేక్ ఈ ఇంటర్న్స్ తీసుకుంటాను రెడీ ఉంటారండి. ఇంటర్న్షిప్ చేయండి, తర్వాత పర్టికులర్గా ఏ సాఫ్ట్వేర్ మీద కానీ ట్రైనింగ్ చేయండి, మోడల్ ప్రాజెక్ట్స్ చేయండి. ఇటువంటివన్నీ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి చేసుకుంటే రావాలన్నట్టు. అంటే ఎలాంటి ఇండస్ట్రీస్ మోస్ట్లీ ఓపీటీని స్టెమ్ని ఎక్కువ రిక్రూట్ చేసుకుంటాయంటే? ఇప్పుడు అంటే మన వాళ్ళందరూ ఐటీలో పోతుండ్రు కాబట్టి IT ఇండస్ట్రీ గురించే మనకి ఎక్కువ ఉంటాయి. అంటే వేరే ఇండస్ట్రీ అంత మెచ్యూర్ కాలే. ఇప్పుడు వేరే మెకానికల్ ఇంజనీర్ కానీ, సివిల్ ఇంజనీర్ కానీ వీళ్ళకి పోతే వీళ్ళకు OPT మీద జాబ్ కానీ, మెకానికల్ ఇంజనీర్ వాటి మీద OPT స్టెమిషన్ చాలా కష్టమైంది అబ్బాయిలకు వాళ్ళకు. అదే ఐటీలో పోయిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక పాత్వే ఉన్నది ఆల్రెడీ. చాలా మట్టుకు జాబ్ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. కాకపోతే మన పిల్లలు ఏం చేయాలంటే మొదటి నుంచే వీళ్ళు ట్రైన్ కావాలి. ఏదైనా పర్టికులర్ టెక్నాలజీ ఎంచుకొని వీళ్ళు ఫస్ట్ ఇయర్ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ, సెకండ్ ఇయర్ బ్యాచిలర్స్ డిగ్రీ కానించి అప్పటి నుంచి ఏదైనా టెక్నాలజీ ఎంచుకొని పోవాలి. తర్వాత ఏంటంటే మధ్యలో టెక్నాలజీ చేంజ్ అయిందనుకోండి, చేంజ్ కావాలి దానికి టెక్నాలజీ. ఎందుకంటే టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా చేంజ్ అయిందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే 3 ఏళ్ల కింద దాని పేరేం లేదు, నవిడియా పేరేం లేదు. ఇప్పుడు అది #1 కంపెనీ ఇన్ ద వరల్డ్ అయిపోయింది. సో అట్లా టెక్నాలజీస్ అన్ని ఇప్పుడు అందరూ ఎవ్వరు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారంటూ. అది కొన్ని కంపెనీస్ పనిచేస్తూ చెప్తారు, మాకు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు, కానీ మా కంపెనీలో ఎందుకు హైర్ చేస్తున్నారో లేదు, వాడు రెజ్యూమ్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెటర్, వానికి ఒక ఏదైనా కోర్స్ కానీ, ఏదైనా ఒక 5 months ఎంప్లాయ్మెంట్ కానీ, ఇంటర్న్షిప్ కానీ ఉంటే తీసేసుకుంటారు మా దగ్గర అని చెప్తాను వాళ్ళు. సో అటువంటి హాట్ టెక్నాలజీస్ ఉన్న వాళ్ళు వీళ్ళు చూస్ చేసుకోవడం బెటర్. కాకపోతే కొద్దిగా మొదటి నుంచి కూడా ఒకవేళ, ఎందుకంటే ఇప్పుడు AI అంటున్నారు, అంతకుముందు డేటా సైన్స్ అన్నారు, రేపు ఇంకోటి అంటారు. సో ఇటువంటి ఏ ఒక్క టెక్నాలజీ కూడా ఒక పర్సన్ ట్రైన్ అయితే ఆ టెక్నాలజీ మారినప్పుడు ఈజీగానే అడాప్ట్ అయిపోతారు. నువ్వు ఉట్టిగానే కూర్చొని 4 ఏళ్ళు ఏం పని చేయకుండా, ఆ తర్వాత నువ్వు మాస్టర్స్ డిగ్రీ చేసేటప్పుడు కూడా ఏం ట్రైనింగ్ తీసుకోకుండా చక్కగా నువ్వు పోయి మాస్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత నువ్వు OPTకి పర్మిషన్ ఇచ్చి ఆడ పోయి జాబ్ ఏమంటే అప్పుడు కష్టమైంది. ఇప్పటి నుంచి మీరు బిల్డప్ చేసుకుంటూ పోవాలన్నట్టు. ఇవి చాలా కాంపిటేటివ్గా ఉంటాయి ఓపీటీ స్టెమ్లో కూడా. అట్ ది సేమ్ టైం వీటి ఈ డౌన్ టర్న్స్, ముఖ్యంగా లే ఆఫ్స్ కానీ అవి ఎంత ఇంపాక్ట్ చేస్తాయంటారు ఓపీటీ వాళ్ళని? బాగుంటాయి, OPT మీద ఇంపాక్ట్ బాగుంటుంది. ఫస్ట్ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, శాలరీస్ ఎట్లున్నాయి వీళ్ళవి. US శాలరీస్ 80 లక్షలు 90 లక్షలు. ఏది OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా 80 లక్షలు 90 లక్షల నుంచి మొదలైతే వాళ్ళకి శాలరీస్. సో మనకి ఇక్కడ ఇండియాలో ఏంది, మీరు పెద్ద కంపెనీలు పోయినా అనుకోండి, అది వెరీ సర్ప్రైజ్. గూగుల్ అటువంటి కంపెనీస్లలో, అంటే నేను పర్టికులర్ గూగుల్ అని చెప్పాను, వేరే కంపెనీస్లో శాలరీ చూస్తే వాళ్ళకి ఏంది నెలకు 30,000, నెలకు 25,000, అంటే దాదాపుగా 4 లక్షలు 5 లక్షల ప్యాకేజ్ కూడా మా ఎక్కువ ఇక్కడ. ఏది ఎంట్రీ లెవెల్లో అక్కడ 80 లక్షల నుంచి 90 లక్షల దాకా ప్యాకేజ్ ఉంది అక్కడ. అయితే అట్లా ప్యాకేజ్ ఉన్నప్పుడు ఇక్కడ వీనికేమో 5 లక్షలు వస్తా అంటే నీకు ఆడేమో 80 లక్షలు ఇస్తాను అంటే నీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండాలి? యూ హ్యావ్ టు బి అట్లీస్ట్ 10 times బెటర్ దెన్ ద గాయ్ హూస్ వర్కింగ్ హియర్. నువ్వు ఉన్నావా లేదా 10 times? లేనప్పుడు నువ్వు షార్ప్మెంట్ స్కిల్ చేసుకోవాలి.
నువ్వు అట్లా ఆలోచించాలి. ఇక్కడ వచ్చినానికేమో 5 లక్షలు, నీకేమో 80 లక్షలు. అంటే నీది కనీసం 10 రెట్లు ఎక్కువ ఉండాలి నీ పెర్ఫార్మెన్స్. అంటే 10 రెట్లు ఎక్కువ ఉండాలంటే నువ్వు షార్ప్ పని చేసుకోవాలి. యూనిట్ బి ఫిట్ ఫర్ ఇట్. అక్కడ పోయి నేను మాస్టర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను నేర్చుకుంటా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం నడవదు. 100% కరెక్ట్ సార్. డెఫినెట్లీ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా. అండ్ ముఖ్యంగా ఓపీటీ స్టెమ్లో స్టూడెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, టైం పీరియడ్ ఎలా ఉంటుంది, గ్రేస్ పీరియడ్స్ అండ్ రాకపోతే ఏంటి పరిస్థితి, ఈ విషయాలన్నీ విన్నారు కదా. అలాగే H1B లాటరీ పరిస్థితుల్లోనూ ఆఫ్టర్ జాబ్ వచ్చాక లైక్లీ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్.